నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. మధ్యప్రదేశ్లో భార్యను డెలివరీకి పెట్టుకొని అదే హాస్పిటల్లో టాయిలెట్స్లో 8 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసిండు ఓ మహానుభావుడు. ఇక మహారాష్ట్రలో అయితే సొంత కూతురునే కొట్టి మరీ రేప్ చేసిండు. ఇక రిషికేశ్లో ఏం జరిగిందంటే సొంత భార్యని తన ఫ్రెండ్స్తో కలిసి రేప్ చేసి కొట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి అక్కడే ఉండే పెట్రోల్ బంక్ ముందు విసిరి పాడేసి పోయిండు ఇంకో మహానుభావుడు. ఇక కేరళలో అయితే 70 ఏళ్ల ముసలావిడను 23 ఏళ్ల యువకుడు రేప్ చేసి చంపేసిండు. ఇలాంటి దారుణాలు చూస్తూనే ఉన్నాము. ఇక్కడ వయసుతో సంబంధం లేదు, వేసుకున్న బట్టలతో సంబంధం లేదు, వాళ్ళకున్న బంధంతో సంబంధం లేదు, అసలు వాళ్ళ ప్రొఫెషన్తో అయితే అస్సలకే సంబంధం లేదు. ఇలా ఇష్టం వచ్చినట్టు వయసు తేడా లేకుండా తల్లవుతుందా, చెల్లవుతుందా, పెళ్ళామవుతుందా, ఏమవుతుందా అనే తేడా లేకుండా రేప్ చేసి చంపడం అనేది మన ఇండియాలో అయితే చాలా కామన్ అయిపోయింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇటు ఇండియాని షేక్ చేస్తున్న 2 కేసులు, ఒకటేమో వెస్ట్ బెంగాల్లో, ఇంకొక కేసేమో రాజస్థాన్లో చూసుకున్న కేసు అయితే దారుణం అని చెప్పాలి. ఒక అమ్మాయిని 13 ఏళ్ల అమ్మాయిని ఆ అమ్మాయి ఆటోలో ఎక్కిపోవడమే ఆ అమ్మాయి చేసిన తప్పు. ఆటోలో ఎక్కిపోతున్న అమ్మాయిని ఆ ఆటో డ్రైవర్ ఒక హోటల్ వాళ్ళకి అమ్ముకొని 5 రోజుల పాటు ఆ అమ్మాయిని ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్కి మార్చి 32 మంది ఆ అమ్మాయికి నరకం అంటే ఏ విధంగా ఉంటుందో చూపించిండ్రు. మద్యం దాగిచ్చి కొట్టి ఇష్టం వచ్చినట్టుగా ఆ అమ్మాయిని రేప్ చేసి అక్కడ సరౌండింగ్స్లో ఒక దగ్గర పాడేసి పోయారు. అప్పటికే తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించిండ్రు. ఇక చివరకు ఆ అమ్మాయిని చూసిన కొంతమంది హాస్పిటల్కి ఆ అమ్మాయిని తీసుకెళ్ళినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకున్నది. 5 రోజుల తర్వాత ఆ అమ్మాయి 5 రోజుల పాటు ఐసీయూలో నరక యాతన చూస్తూ చివరిగా కళ్ళు మూసుకుంది. అయితే ఆ అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చూసినట్లయితే ఆ అమ్మాయిని ఎంత టార్చర్ చేసి వాళ్ళు ఆ అమ్మాయిని ఎంతగానం ఇబ్బంది పెట్టినరో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్నారు. 13 ఏళ్ల పాప, అయ్యో పాపం అని మాట్లాడుతున్నారు. కానీ ఈ మాటలన్నీ ఒక 5 రోజులు లేదంటే 10 రోజులు మాత్రమే. మహా అయితే ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, క్యాండిల్ లైట్తో నిరసన తెలుపుతారు. ఇంకా అంటే ఇంకొక మహా అంటే ఒక 20 రోజుల వరకు ఈ టాపిక్ నడుస్తుంది. ఆ తర్వాత అంతా గప్చుప్, మళ్ళీ యథావిధిగా జరిగేవి జరుగుతూనే ఉంటాయి, అయ్యే కేసులు అవుతూనే ఉంటాయి. ఇంకొక కేసు వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో అసలు ఇంత క్రూరంగా ఎట్లా తయారైనరా బాబు, మీ ఇంట్లో మీకు తల్లి చెల్లి పెళ్ళాం లేరా? అసలు అమ్మాయిలు కనిపిస్తే ఇక అమ్మాయిలు ఉన్నదే అందుకోసము, అమ్మాయిలని రేప్ చేయడమే ఒక పనిగా పెట్టుకున్న కొంతమంది ఇలాంటి వాళ్ళు చేసిన దారుణం అని చెప్పుకోవాలి. ఒక అమ్మాయిని 12 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకొని పోయి ఆ అమ్మాయిని కొంతమంది రేప్ చేసి చంపేసి ఒక సంచిలో మూట కట్టి అక్కడ దగ్గరలో ఉన్న ఒక చెరువులో వాడేసిండ్రు. తీరా తల్లిదండ్రులు సేమ్ అమ్మాయి దొరుకుతలేదు, అమ్మాయి కనిపిస్తలేదు అని పోలీసులను ఆశ్రయించి ఒక 5-6 మంది మీద అనుమానం ఉందని వాళ్ళ మీద కేసు పెడితే అందులో దొరికిన ఈ నిందితులు చెప్పింది ఏంటంటే నేరుగా ఏదైతే ఆ చెరువులో వీళ్ళ అమ్మాయిని వాడేసిండ్రో, అమ్మాయి శవాన్ని వాడేసిండ్రో అక్కడికే తీసుకెళ్ళి చూపిస్తుంటే ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి ఎలాంటి స్థితిలో ఆ పాండ్ల నుంచి బయటికి పడిందంటే అక్కడ ఉన్న ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజలంతా కూడా కోపంతో ఊగిపోతూ ఈ నిందితుల్లో ఎవడైతే ఒకడు ఆ అమ్మాయి ఇక్కడ వాడేసినామని చూపించిండో వాడిని పొట్టు కొట్టి వాడిని అక్కడనే చంపేసిండ్రు. ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి ఏవైతే మిగతా నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ మాకు పట్టించాల్సిందే, మేము ఊకోమంటూ కూడా వెస్ట్ బెంగాల్లోని ప్రజలంతా కూడా, ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లాలో ప్రజలంతా కూడా ఇట్లా ఉవ్వెత్తున ఊగిపోతున్నారు. వాళ్ళని మాకు అప్పగిస్తారా లేదా, మేము అమ్మాయి శవాన్ని మాత్రం ఇవ్వమంటూ కూడా కాసుకొని కూర్చున్నారు. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక్కటి కాదు, వెస్ట్ బెంగాల్లో అదేవిధంగా రాజస్థాన్లో 2 కేసులు కూడా మనం చూస్తూనే ఉన్నాము. మన దేశంలో ఒక్క రోజుకి సగటున ఈ రేప్ కేసులు ఎన్ని నమోదవుతున్నాయంటే సింపుల్గా ఒక 100 వరకు కూడా నమోదవుతున్నాయి. అంటే సంవత్సరానికి 30,000 వరకు కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇవి బయటికి వచ్చిన కేసులే. మరి బయటికి రాని కేసులు, ఈ డాటానంతా కూడా ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన డాటా ప్రకారం చూసినట్లయితే రోజుకు 100 నుంచి 150 వరకు రేప్ కేసులు, సంవత్సరానికి 30,000 కేసులు. ఇక రేప్ అండ్ మర్డర్ కేసులు అయితే సంవత్సరానికి 300 వరకు కూడా జరుగుతున్నాయి. అంటే రోజుకొకటి జరుగుతూనే ఉంది. ఇలాంటివి ఎన్ని బయటకు వచ్చినా కూడా
మన దగ్గర ఉండే శిక్షలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మనం ఇతర దేశాలు చూసుకుంటే అరబ్ కంట్రీస్లో ఇలాంటివి చేయాలన్నా కూడా ఒక్కొక్కడు ఇట్లా వణికిపోతుంటాడు. అసలు ఇలాంటి ఆలోచన కూడా వాళ్ళ మైండ్లకి రాదు. అలాంటి కఠిన శిక్షలు, అంత కఠినమైన శిక్షలు మన ఇండియాలో కూడా అమలు అవుతేనే ఇలాంటివన్నిటికీ ఒక బ్రేక్ అయితే పడుతుందని చెప్పాలి. ఎందుకంటే అసలు ఈ రేప్ అండ్ మర్డర్ కేసులు ఎంత ఈజీ అయిపోయిందంటే అదేదో నార్మల్ న్యూస్ చదివినట్టు అయిపోతుంది. రోజు న్యూస్లో చూసినా, టీవీలలో చూసినా, ఎందులో చూసినా రేప్ అండ్ మర్డర్, ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని. అసలు వయస్సుతో ఇక్కడ సంబంధమే లేదు. 4 ఏళ్ల పాపని వదులుతలేరు, 70 ఏళ్ల ముసలావిడని వదులుతలేరు. అసలు ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా ఇలా తయారవుతున్నారు రోజు రోజుకి. ప్రతిసారి అమ్మాయికి జాగ్రత్తలే చెప్పడం తప్ప అబ్బాయిలు ఎట్లుంటున్నారు, వాళ్ళని ఎట్లా పెంచుతున్నామని పట్టించుకునే నాదుడు ఎవరు లేనే లేరా? ఎంతసేపు అమ్మాయి జాగ్రత్తగా వచ్చిందా లేదా, అమ్మాయి బయటకు పోయింది, అమ్మాయిని బయటికి పంపించొద్దు, ఇదొక్కటే తప్ప అవతల వాడి బుద్ధి సరిగ్గా లేనప్పుడు ఈ అమ్మాయి ఎట్లుంటే ఏంది, ఏ బట్టలు వేసుకుంటే ఏంది, ఏ టైంలో ఉంటే ఏంది, వానుకున్న మోటో ఒక్కటే, ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేయడము లేదంటే చంపేయడము. ఇదొక్క మోటోతోనే వాడు ముందరికి వెళ్ళినప్పుడు ఇందులో అమ్మాయిని ఎందుకు తప్పు పట్టాలి? స్టిల్ ఈ రోజుకు కూడా ఇటువంటి కేసులు నమోదైనప్పుడు అందరు ఆలోచించేది ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఏం చేస్తుంది, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది, ఆ అమ్మాయి ఆ బట్టలు ఎందుకు వేసుకుంది. ఇలాంటి కేసులలో మొదటగా తప్పు పట్టేది అమ్మాయినే, కానీ తప్పు పట్టాల్సింది అమ్మాయిని కాదు, ఆ అబ్బాయిని. ఎందుకంటే వాడి బుద్ధి వంకర బుద్ధి అయినప్పుడు ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది. ఇలా చాలానే చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు జరిగిన ఈ 2 ఇన్సిడెంట్లు అయితే ఇటు సోషల్ మీడియాను మాత్రమే కాదు, ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులని కూడా భయాందోళనకు గురి చేస్తుంది. అసలు ఇప్పుడిప్పుడే బయటికి ఆఫీసులకు వెళ్ళడము, చదువుకోవడానికి, కాలేజీలకు, ఊర్ల నుంచి పట్టణాలకు రావడము, ఇప్పుడిప్పుడే అమ్మాయిలు కాస్త ఎదుగుతుంటే ఇలాంటివి జరిగిన ప్రతిసారి కూడా ప్రతి తల్లిదండ్రులకు అసలు అమ్మాయిలను ఎందుకు బయటకు పంపించాలి, బయటికి పంపించొద్దు, ఇంట్లోనే సేఫ్ అనుకుంటూ కూడా ఉంటారు. అయితే ఇదే ఇంట్లో కూడా మంచిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. సొంత తండ్రులే అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక అంతేకాకుండా ఇలాంటివి చాలానే చూస్తున్నాము. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంది? ఈ కేసులలో ఏదైతే ఈ నిందితులు ఇంత దారుణంగా ఆ చిన్న 12-13 ఏళ్ళ అమ్మాయిలను ఇంత ఘోరంగా రేప్ చేసి చంపేసిండ్రు కదా, వీళ్లకు ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందంటారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్.